వీడితో పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేటట్టు ఉంది. ఈ ఎదవ మాత్రం మారడు. హలో సార్, అలాగండి, శుభం. వెంటనే ముహూర్తాలు పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ. మరి పెద్దడా నువ్వు లోపలరా. పెళ్లి వాళ్ళ అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు, అర్జెంట్ గా రమ్మా. లక్ష్మి. ఏమిటండి లక్ష్మి లక్ష్మి అని? ఏంటి? మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట, ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు. అవునా? అయ్యో నా బంగారు తల్లి. చిట్టి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చేవదినా? రావాలనే ఉంది పాపం. మరి మీ అన్నయ్య? నువ్వు వెళ్ళవే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా? అమ్మా దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి. అప్పుడే మొదలు పెట్టావు మంత్ర పుష్పం. అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివా? వెనకాలే వచ్చావా? వెనకేసి రావడానికి నిన్న పొద్దునగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు. కౌంటర్లకేం తక్కువ లేదు. నీలాగా బేవారసుగా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు. అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు. నిన్న కొడుకులో పెంచాను రా, ఓ ఫ్రెండ్ లా చూస్తున్నాను రా. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సినిమాకి తీసుకెళ్తారు. ఇలా తిట్లు తిట్టరు. కానీ ఆయన మాత్రం ఏమిచ్చారు? నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా, నీకు జన్మనిచ్చాను. చెప్పారులే, పీత బాధలు పీతలే. హే నానా, నువ్వు పీతలంటే గుర్తుకొచ్చింది. నీకు ఇష్టమని పీతలు కూడా చేశాను. ఇది బెడ్డా లాండ్రీ షాపా? బట్టలు సర్దలేక చచ్చిపోతున్నాను. వీటికి ఏం తక్కువ ఉండవు. ఏంటిది? ఇది చాలా హాట్ గురు. ఇది చాలా ఘాటు గురు. ఇది చాలా స్వీట్ గురు. అవునవును, ఇది చాలా నాటు గురు. బాబాయ్ మామూలుడు కాదు. ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హాత్ దాకా వచ్చి ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. అలాగే. ఇది వాడంతటూ వాడే మనకి చెప్పని. ఎక్కడి తీసావు? అలాగే నాన్న. పీతలు సూపర్. హైట్ ఎంతో? ఏది పీతదా? కాదు, సీతది. అంత నచ్చిందా? బీభత్సం. పీతలంటే నాకు ఇష్టం కదా బామ్మ. ఇష్టాలు మారుతుంటాయి కదా. అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా? రాత్రి తిన్న పిజ్జా, ఇప్పుడు తిన్న పీతలు. పిజ్జా పీతలు. హలో, 1 minute. రే, నీకోసం ఎవరు అమ్మాయి అర్జెంట్ గా మాట్లాడాలట. హలో సార్, నేను 5 స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. పొరపాటున నేను మీ ఫోటోస్ అనుకుని వేరే వాళ్ళ ఫోటోస్ ఇచ్చాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా? దానికి అంత టెన్షన్ ఎందుకు? లేదు సార్, వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్. సరే వస్తున్నా. నాన్న పీతలు కోర్రా. అర్జెంట్ అంట మరి దీనికి. ఇంకేం పీతలమ్మా? ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. చాలు చాలు. హలో, ఇదిగోండి. సారీ సార్, మీ ఫోటో. ఈసారైనా కరెక్ట్గా ఇస్తున్నారా? మీరే చెక్ చేసుకోండి సార్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అరే అరే, మళ్ళీ ఆగిపోయింది. హలో, ఏ ఏరియా? నెక్లెస్ రోడ్. ఎప్పుడు నీ బండి ఆగడం, మేము పెట్రోల్ తేవడం, ఇంకో పని లేదా బాబు? ఒరే నీ అబ్బా, నా బైక్ లో తిరిగినప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదురా? అయినా నా బాబు గురించి తెలిసిందేగా నీకు. రే, హెవీ వెయిటింగ్ బాక్సింగ్ అని చెప్పి తిరగడం కాదురా, పెట్రోల్ ఉందో చూసుకోవాలి. ఏదో సలహాలు మానేసి నువ్వు నోరు మూసుకుని రా ఇక్కడికి. టైం అయింది. ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇవ్వడమే. అన్నయ్య ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. వద్దమ్మా, డైటింగ్ లో ఉన్నా. మా అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య, ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. నిజం చెప్తున్నా, ఏదైనా బిజినెస్ ప్లాన్? నిజమన్నయ్య, పొద్దునుంచి అస్సలు బేరం లేదు. సరే, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్. హెల్ప్ చేయకపోతే బాగుండదు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో, నాకు ఐస్ క్రీమ్ వద్దు. ఈ డబ్బులు నాకు వద్దన్నయ్య, ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది శిష్య. అన్నా, ఈ బెలూన్స్ ఎంత? 5 రూపీస్ సార్. ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ. ఇంకా ఆల్ ద బెస్ట్ శిష్య, దుమ్ము దులిపై. చాలా థ్యాంక్స్ అన్న. ఐస్ క్రీమే ఉంది, తీసుకోవా అక్క? చిల్లర తెచ్చిస్తా అక్క. హలో పూజ, ఎక్కడున్నావే? నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను.
నువ్వెక్కడున్నావే? 10 నిమిషాలు అక్కడికి వస్తాను. నువ్వెప్పుడు లేటే, త్వరగా రా. డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నరసింహ? బానే ఉంది సార్. పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటుంది. బాగా చదివించు. లండన్ లో మంచి హాస్పిటల్ పెట్టిద్దాం. అలాగే సార్. ఆ జాగ్రత్త, ఈ మధ్యలో అమ్మాయిలు లవ్ గివ్ అంటూ షాకులు ఇస్తున్నారు. చాచా, నా బంగారం అలాంటి కాదు సార్, చాలా పద్ధతిగా పెంచారు. మన బంగారం గురించి కాదు, కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిలు మనసు పాడు చేస్తారు. ఏమంటావు? ఏంటి నరసింహ సడన్ గా ఆగిపోయావు? నేను అన్నదానికి ఫెయిల్ అయ్యావా? చచ్చా, ఏం లేదు సార్. ఇదిగో అక్క. ఏం పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వద్దక్క, ఆ అన్న ఒక ఐడియా చెప్పాడు, దాంతో అన్ని ఐస్ క్రీమ్లు అయిపోయాయి. నువ్వే ఉంచుకో. రే వెంకీ, పెట్రోల్ రెడీరా? ఐమాక్స్ లో సినిమా సూపర్ గా ఉంది. ఏంటి, నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా? మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే. ఏంటన్నయ్యా, నాకంటే ముందే వచ్చి కూర్చున్నా? ఆకలేసిందా? స్టాప్. భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా? ఓకే, స్టార్ట్. ఏంటన్నయ్యా అలా ఉన్నావు? మంటగా ఉంది. ఎక్కడా? చట్నీలో. నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా. నెక్లెస్ రోడ్కి వెళ్ళావా? అరే, నీకెలా తెలుసు? నీతో ఉన్నదెవరు? ఫ్రెండ్. ఎందుకలా అడుగుతున్నావు? చూడమ్మా, నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకుంది. చెడిపోకుండా చూసుకో. అరే అన్నయ్య, భోజనం తినాలనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇంట్లో గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి నచ్చుతుంది. అమ్మ కూర్చో, నువ్వు తిను. ఇదిగో చెప్పులని విప్పి కారులో పెట్టండి, లేకపోతే జతకి 20 రూపాయలు తీసుకుంటాడు. చిత్తం శివుని పైన భక్తి చెప్పుల పైన అంటే ఇదేనే బామ్మ. వాడు 10 రూపాయలు తింటే నీదేం పోతుందిరా? నీ బేకరీ ఏం కరిగిపోదు. పద. ముందు నడండి. ఎంతమ్మా? 15 అమ్మా. 15 రూపీసా? మా ఊళ్ళో అయితే 5 రూపాయలకి 3. ఇవే దేవుడు కొబ్బరికాయ ఎక్కడిదే భక్తి చాలు. ఒకటివమ్మా. నాకు కూడా ఒకటే ఇవ్వండి. ఏంటి, నువ్వు కూడా గుడికొస్తున్నావా? నాకు గుడికొచ్చే అలవాట్లేదు కదా బామ్మ. ఆకలేసిన కొబ్బరికాయ కొట్టుకొని తిందామని. రే, నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి. వేద్దావా? నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు. పెట్టిన నైవేద్యం చెప్పల్ని హోటల్లో అమ్మేస్తే కళ్ళు పోతాయి. బాగా చెప్పావు. ఇక్కడ కూడా ఎందుకురా గొడవలు? పద. సరే రండి. సరే, వచ్చిస్తానమ్మా డబ్బులు. అలాగేనమ్మా. చేతులు మాత్రం ఒప్పుకుంటూ వెళ్తారు గాని వరాలు మాత్రం బకెట్లు బకెట్లు కావాలి. కమాల్ సూపర్ బాగుంది. ఫ్రెష్ కోకోనట్ వాటర్. నైస్. అబ్బో, కళ్ళు తిరిగిపోతున్నాయ్యా. కళ్ళు తిరుగుతుంది. అరే ఏమైందవ్వా? పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది. రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోషిస్తుంది సార్. వద్దని ఎంత చెప్పినా వినదు. అలాగా అవ్వా, నువ్వు కూర్చో, నేను అంబెడతాను కాసేపు. నువ్వు కూర్చో. నీకెందుకయ్యా ఈ శ్రమ? ఏం పర్వాలేదు, నా టాలెంట్ ఏంటో చూపిస్తాగా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ. అమ్మమ్మ, వదినా చూసారా? వాడు పుట్టినరోజని చెప్పి మనకన్నా ముందు గుడికి వచ్చిందండి. చాలా ఫాస్ట్. త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియం. హాయ్. హాయ్, మీరు? లక్షణంగా ఉన్నావు, చాలా బాగా పాడావమ్మా. నీ పేరేంటి?
పూజ. చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు? కళామందిర్లో. చైతన్యపురం, సికింద్రాబాదా? కుక్కట్పల్లి. మనోడికి ఆ మాత్రం సెటైర్ ఉండాలి. ఓసారి మా వాడితో ఇంటికి రామ్మా. పూజ ఏంటి? మీ అన్నయ్య అనుకుంటా. మంచి రోజు చూసి కలుస్తామని చెప్పమ్మా. బాయ్ బాయ్ బాయ్. పద. వెళ్ళొస్తా బాబు. ఎవరు వీళ్ళందరూ? ఎవరో తెలియదన్నయ్యా. ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరదా వెళ్దాం. నా పూజ ఇంకా కాలేదు. నేను కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. అనకాపల్లి, అమలాపురం, కోనసీమ కొబ్బరికాయలు. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. కేరళ, రాయలసీమ, కోనసీమ కొబ్బరికాయలు. రండి 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 రండి. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. రాయలసీమ. ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరికాయలు అమ్ముతున్నా. జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా? నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు? జీన్స్ ప్యాంట్ వేసుకొని కొబ్బరికాయలు అమ్ముతాను, లుంగి కొట్టుకొని చెవులు పూలు కూడా అమ్ముతాను. వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా? రేయ్, నేనెవరో తెలుసా? చంపేస్తాను. కొబ్బరికాయలు అమ్మితే చంపేస్తారా? చంపే బాబు. బావా. అజయ్ బాబు. అజయ్, నువ్వేంటి ఇక్కడ? నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా. నీకెలా తెలుసు? నా డార్లింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా. అవును, అతనెవరు బావా? ఇతను ఉద్యోగం అడుగుతుంటే. ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు బావా. పద బావ వెళ్దాం. రా. చల్ చల్ ఆగే చల్. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేదే. ఏమైంది పూజ? చైన్ కనపడట్లేదు. అది అమ్మ చైన్. అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో భయంగా ఉంది. అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు. అనియా, ఆల్ ది బెస్ట్. బాక్సులు లడ్డూలు మింగడం కాదు, బాక్సింగ్ లో కప్పు కొట్టుకురా. అప్పుడు కప్పులో పెట్టుకు తిందు గాని. మీకేం పర్లేదండి, నా బంగారం తప్పకుండా వచ్చేసా. చల్. ఇదేంట్రా? శుభమాన్ బాక్సింగ్ వెళ్తున్నప్పుడు పొరపాటున బండి ఆగిపోతే ముందు జాగ్రత్త. నువ్వు పద. అది బండిలోనే పోయి నువ్వు తాగేద్దు. చూసేవాడినా చెల్లమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. మామూలుగా ప్రేమలో పడ్డవాళ్లే ఇలా టెన్షన్ పడుతుంటారు. పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది, ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్యా. వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయాలరా. ఎక్కడుంటాడు బాబు? రే, వాడేరా. వీడినే వేసేయాలరా. బాక్సర్ వా బిడ్డ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వరకు నేను చేయగలిగాను వెంకీ, కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్ లోని టాలెంట్ బట్టి ఉంటుంది. నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కలుస్తాను సార్. రే, ఓపెనర్ ఉంది కదా, ఎందుకు బీర్ లో పనిచేయడానికి రా. మనం సాధించాడు కదా. బాబాయ్, ఇది సాధించడం కాదు, గెలిచి ప్రూవ్ చేయాలి. అప్పుడే అసలైన పార్టీ. నువ్వు రైట్ రా, నువ్వు రాంగ్ రా. దేఖో, మొన్న మనల్ని కొట్టి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు. ఏయ్ తెలుగు ఇట్రా. వీడేంటి ఇంతున్నాడు? ఓహో, మీకు నేను పరిచయం చేయలేదా? మీట్ మిస్టర్ డైనోసార్ ఫ్రమ్ జురాసిక్ పార్క్. चल हट। 4 साल से चैंपियन हूँ मैं। मुंबई, दिल्ली, इंदौर, सब जगह में जीत के आया हूँ। तेलुगु पीपल వెంట్రా. తెలుగు తెలుగు అని కించబర్చి మాట్లాడితే కలుగులో ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకుని చింతతో చేస్తావురా. సందుల్లో తిరిగే దొన్నపోతా. తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు. తెలుగు వాడి ఘనకీర్తి ఏంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా? 200 సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుండె గుర్రు పెట్టిన ఆంధ్ర కేసరి మా తెలుగువాడు. ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే టెట్రామైసిన్తో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రగడ. 100 సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 36 అక్షరాల తెలుగు భాషని 56 అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆది కవి నన్నయ్య.
తన కలంలో ఎర్రటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నెలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ. భూగోళం మొత్తం తన ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు? పిల్లల నోలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన. దేశ భాషలందు తెలుగు లెస్స అని భువననగర విజయాన్ని స్థాపించిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగరాయలు. నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న మూవన్నెల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిట్ట పింగళి వెంకయ్య. తెలుగువాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి వైరని పడగొట్టి తన కంఠమే శ్రీకృష్ణుడి శంఖంలా పూరించి గర్జించిన తెలుగు సింహం. తెలుగువాడి ఆత్మగౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరో? మా తెలుగువాడు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు రా కంట్రీ బ్రూట్. అచ్చా, మరి మీ తెలుగు వారంతా ఏరియా ఫీలింగ్స్ తో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ క్లారిటీ నాలా చాలా మందికి లేదు. అయినా మేము అన్న తమ్మును కొట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అంత మాత్రాన తెలుగు వారిని కించబరిస్తే తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు, ఎవరిని క్షమించడు. బాకీ సబ్ ఠీక్ హై. వెంకటప్ప నాయుడు కౌనే? ఈసారి నేను చెత్తగొట్టి ఛాంపియన్షిప్ గెలవబోయేవాడు నేనే. The next round will be last year champion Mr. Chauhan. बच गया साला. अंदर आएगा ना तब देखूंगा. చల్ బే చల్. లోపల చూపిస్తారా తెలుగుడి దెబ్బేంటో. ఈయన డాష్ ని ఏందంటారు, ఒక్కొక్కరు బైసన్ లాగా ఉన్నారు. అదంతా తెలియదు కానీ మన మందు పార్టీ కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ రా. కుదరదంటే కుదరదు. తూకోనరే మా పాపను మర్చిపో. నోర్మే. అసలు మీ పాప ఎవరు? మా అన్నకు చెల్లెలు. అబ్బా, చెల్లెలుగా అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా? Mr. Venki, please come into the ring. నన్నే పిలుస్తున్నారు, నిన్న తర్వాత చూసుకుంటా. భయపడిపోయి పారిపోదాం అనుకుంటున్నావు కదా? పారిపోతున్నా. కాంపిటీషన్ మిస్ అయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అవన్నీ తర్వాత ఉంది పదా. సార్ ఏంటా ఎంత లేట్ గా వచ్చావు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేనేం చేయలేనయ్యా, నా ఒక్క డెసిషన్ సరిపోదు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ప్లీజ్ సార్, బాక్సింగ్ ఇస్ మై లైఫ్ సార్. బాక్సర్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. నా లక్ష్యం నెరవేరకపోతే నా లైఫే వేస్ట్ సార్. ఒక పని చేయి, నువ్వు ఎవరిదైనా పొలిటికల్ రికమెండేషన్ లెటర్ రాగలిగితే ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే? అన్నో, వాడు మనోళ్ళందరినీ మడత పెట్టి ఇస్త్రీ చేశాడన్నా. వాడు వీళ్ళందరూ కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అట్లా మొహం చూస్తే కనపడ్డవరా? అందరికంటే నన్నే ఎక్కువ కొట్టాడన్నా. వాడేదో పగ పెట్టుకునే కొట్టాడన్నా, నో డౌట్ అన్నా. వాడు మన జల్లమ్మను లేపుకుపోతాడన్నా.